Hello guys, welcome to the review of the movie Thug Life acted by Kamal Haasan garu and Shimbu garu and Trisha garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపటి కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా థగ్ లైఫ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే. అంటే సినిమాలో క్లైమాక్స్ పోర్షన్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే అక్కడ జరిగే ఆ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, అండ్ ఆ తర్వాత ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది అది కావచ్చు. సో ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న ఎండింగ్ సీన్ ఉంటుంది మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత, అది కూడా బాగా అనిపిస్తుంది. సో ఇలాగా ఈ థింగ్స్ అన్నీ బాగా అనిపిస్తాయి. అండ్ మిడిల్‌లో కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగానే అనిపిస్తాయి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఓవరాల్‌గా మూవీ అనేది చాలా అంటే చాలా స్లోగా, చాలా అంటే చాలా అన్‌ఎంగేజింగ్‌గా, అంటే అసలు ఎక్కడ కూడా మనకి ఎంగేజింగ్‌గా ఏమి అనిపించదు. చాలా క్యాజువల్‌గా ఉంటాయి మొత్తం సీన్స్ అన్నీ గూడా. అండ్ చాలా ఏదో సింపుల్ స్టోరీ, ఏదో ఒక మోటివ్ లేని స్టోరీ, దాని బేసిస్ మీద సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగానే ఎళ్తుంటది సినిమా అంతా కూడా. బేసిక్‌గా మనం ట్రైలర్ చూసి ఎళ్తాం కాబట్టి ఓకే, సెకండ్ హాఫ్‌లో ఇదేదో జరుగుతది అనే కైండ్ ఆఫ్ థాట్ మన బ్రెయిన్‌లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి అట్‌లీస్ట్ ఫర్దర్‌గా ఏదో ఒకటి జరుగుతదని తెలుస్తది. బట్ అలా కాకుండా బేసిక్‌గా ఒకవేళ స్టోరీని ఫస్ట్ నుంచి నార్మల్‌గా చూసుకుంటూ వెళ్ళినట్టయితే అసలు ఎందుకు ఈ సినిమా ఇలా ఎళుతోంది? ఇలా వెళ్ళడానికి అసలు ఏంటి రీజను? ఏ రీజను లేకుండా వెళ్తున్నట్టే ఉంది కదా అనే కైండ్ ఆఫ్ ఫీలింగే వస్తది. సో చాలా ఫ్లాట్‌గా అనిపిస్తది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. ఏమంటే ఇంటర్వెల్ అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో కొన్ని కొన్ని సీన్స్ అవన్నీ కూడా బాగా అనిపిస్తాయి అంతే. సో దానివల్ల ఏంటంటే మూవీ చాలా వరకు బోరింగ్‌గానే, అన్‌ఎంగేజింగ్‌గానే వెళ్తూ ఉంటుందన్నమాట సినిమా. సో అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్. అండ్ బేసిక్‌గా చాలా వరకు రియలిస్టిక్‌గా తీయడానికి ట్రై చేశారు. బేసిక్‌గా తమిళ్ మూవీస్ చాలా వరకు రియలిస్టిక్‌గా ఉంటాయి. ఆఫ్‌కోర్స్ అది మంచిదే గూడా. కాకపోతే ఏంటంటే ఎంత రియలిస్టిక్ అయినా సరే ఒక యాక్షన్ సినిమా అన్నప్పుడు ఆర్ ఏదైనా ఒక ఎమోషన్ చుట్టూ తిరిగే సినిమా అన్నప్పుడు అంటే లాస్ట్‌కి మరి ఈ 2 పాయింట్లు కనెక్ట్ అవుతాయి కదా. సో వాటి చుట్టూ తిరిగే సినిమా అన్నప్పుడు దానికి తగ్గట్టుగా కొన్నైనా సరే హై సీన్స్ అనేవి ఉండాలి. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే. అది యాక్షన్ యాస్పెక్ట్ అయినా, ఎమోషనల్ యాస్పెక్ట్ అయినా దానికి తగ్గట్టు హై సీన్స్ అనేవి ఉండాలి గదా. ఫస్ట్ హాఫ్‌లో అలా ఒక్కటి కనబడదు తెలుసా? నిజంగా చెప్తున్నా. ఏదో స్టార్టింగ్ సీన్ కొంచెం బానే ఉంటది మళ్ళీ యాక్చువల్‌గా. కొంచెం ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షను అదంతా కొంచెం బానే అనిపిస్తది. బట్ దేర్ ఆఫ్టర్ ఇంక మొత్తం అంతా కూడా చాలా నార్మల్‌గా, చాలా క్యాజువల్‌గా, చాలా పేలవంగా ఎళ్తున్న ఫీలింగే ఉంటదనమాట. అది సిట్యుయేషన్. సో బేసిక్‌గా కమల్ హాసన్ గారి పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది కొన్ని కొన్ని సీన్స్‌లో. బట్ అక్కడ కూడా అంత ఎంగేజింగ్‌గా ఏమి ఉండదు. దానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటాను. బేసిక్‌గా సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అయితే మాత్రం ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్కే. అస్సలు బాలేదు. కొన్ని కొన్ని సీన్స్ కరెక్ట్‌గా చెప్పాలంటే 2, 3 సీన్స్‌లో మాత్రమే ఆయన మ్యూజిక్ బాగుంటది. పర్ఫెక్ట్‌గా ఆ సీన్‌కి యాప్ట్ అయిన ఫీలింగ్ ఉంటది. మిగతా సీన్స్‌లో అసలు ఏముండదసలు మ్యూజిక్ తాలూకు ఇంపాక్ట్. చాలా లీస్ట్ ఇంపాక్ట్ ఉంటది మ్యూజిక్. సో అది కూడా చాలా వరకు సీన్స్‌ని డల్ చేస్తుందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుందనమాట. సో ఆ లాస్ట్‌లో యాక్షన్ సీక్వెన్స్, ఆ ఎమోషనల్ పోర్షన్ చాలా బా అనిపిస్తది. అండ్ తర్వాత లాస్ట్‌లో ఇచ్చిన ఎండింగ్ పాయింట్ గూడా బా అనిపిస్తది. సో ఇవన్నీ కూడా గుడ్ గానీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఒక మూవీలో మనం యూ నో ఎక్స్‌పెక్ట్ చేసే ఆ బేసిక్ ఎంగేజింగ్ అనేది అసలు ఉండదనమాట సినిమాలో. సో అది ఇక్కడొచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో దానివల్ల మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తదంతే. సో అది సిట్యుయేషన్.
ఇంకా అంటే ఏమో ఇద్దరు తెలిసిన హీరోస్ ఉన్నారు. అండ్ వాళ్ళ కాంబినేషన్‌లో చాలా సీన్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఏముండదు అక్కడ. అది ప్రాబ్లమ్. సో, అందువల్ల ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తూ ఉంటది. అండ్ ఇంక యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ చాలా చేశారు. కమల్ హాసన్ గారి కోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. శింబు గారు కూడా చాలా చేశారు. ఆయన కూడా ఆబ్వియస్‌లీ ఆయన కూడా ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మర్. త్రిష గారు ఆవిడ స్క్రీన్ స్పేస్ తక్కువే. మరీ ఎక్కువ సేపేమి ఉండదు ఆవిడది. అండ్ ఉన్నంత వరకు ఓకే. పర్లేదనే చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత యూనో ఇంకొంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సపోర్టింగ్ యాక్టర్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు చేశారు అందరూ కూడా. బట్ ఏమంటే ఓవరాల్‌గా ఆ క్యారెక్టర్స్ అయినా, ఆ క్యారెక్టర్స్ చుట్టూ నడిచే స్క్రీన్ ప్లే అయినా, ఆ క్యారెక్టర్స్ వల్ల ఏవైతే సీన్స్ క్రియేట్ అవుతాయో అవైనా, ఏవి కూడా అంత ఎంగేజింగ్‌గా ఉండవు. అసలు ఎందుకున్నాయంటే ఏదో ఉన్నాయి. సినిమా అంత లెంగ్త్‌లో ఉండాలి కాబట్టి ఉన్నాయి అన్నట్టే ఉన్నాయి అంతే. ఒకటుంటది 'షుగర్ బేబీ' సాంగ్ ఉంది గదా! అది ఎందుకు ఆ కాన్సెప్ట్‌లో ట్రై చేశారనేది నాకు అర్థం కాలేదు. మేబీ ఇంత ముందు కూడా ఏదో ఒక సినిమాలో చూసాను నేను ఇలాగే. అది ఏంటంటే కాన్సెప్ట్ బేసిక్‌గా ఇప్పుడు హీరోయిన్‌తో పాట పాడించారు. అండ్ ఆ విజువల్సే పెట్టారు. పెట్టి మధ్యలో మళ్ళీ మాంటేజ్ షాట్స్ లాగా సినిమా సీన్స్ వస్తుంటాయన్నమాట. సో, మధ్యలో మళ్ళీ హీరోయిన్ పాడుతూ ఉంటుంది. త్రిష గారు పాడుతూ ఉంటారు. పాడుతున్నది రికార్డ్ చేస్తారు కదా! రికార్డింగ్ విజువల్స్ మనకి చాలా వరకు పాటల్లో లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు పాడుతున్న సింగర్స్ వీడియోలు కూడా మనకి ప్లే చేస్తుంటారు. లైక్ ఇప్పుడు 'గోదారి గట్టు మీద రామచిలక' పాటుంది. 'రమణ గోగుల' గారు పాడుతున్న విజువల్స్ మనకు చూపిచ్చారు కదా! అలాగే 'మధుప్రియ' గారు పాడుతున్నవి కూడా చూపిచ్చారు కదా! అది బేసిక్‌గా ఇక్కడ సినిమాలో ఉంటది. అలా హీరోయిన్ పాడుతున్న విజువల్ నుండి మధ్యలో మాంటేజ్ షాట్స్ వస్తుంటాయి సినిమా రిలేటెడ్‌గా. మరి అలా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలా. ఆ కాన్సెప్ట్ కూడా అంత గొప్పగా ఏం లేదు. బ్యాడ్ కాన్సెప్టే నన్నడిగితే అదైతే మాత్రం. సో, అది ఇలా కొన్ని చేశారు. అది పెద్ద వర్కౌట్ కాలేదు. ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను యాక్చువల్‌గా. ఏంటంటే ఇది మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు 40 ఏళ్ల క్రితం అనుకున్న కాన్సెప్ట్ అంట. సో, అప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ మీద సినిమా తీద్దాం అనుకుని ఫైనల్‌గా ఇప్పుడు తీశారంట. సో, అది ప్రాబ్లమ్. అంతే ఇంక మీకు అప్పుడే అర్థమైపోయి ఉండాలి. మనకి, నాకు, అందరికి. సో, అదనమాట సిట్యుయేషన్. అండ్ డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్షన్ ఈస్ గుడ్. అంటే మణిరత్నం గారు కొన్ని ఫ్రేమ్స్ మీద అండ్ కొన్ని మైన్యూట్ సిట్యుయేషన్స్ మీద వీటి మీద చాలా ఎక్స్ట్రార్డినరీగా వర్క్ చేశారు. చాలా ఎక్స్ట్రార్డినరీ డీటెయిల్స్‌తో మనకు చూపిచ్చారు. బట్ ఓవరాల్‌గా ప్రాబ్లమ్ ఏంటి అంటే ఏమో అది ఎక్కడో సీ ఇది ఎలా ఉంటదంటే ఒక అతుకుల బొంతలాగే ఉంటది ఓవరాల్‌గా మూవీ. అదనమాట సిట్యుయేషన్. సో, బొంతలో మధ్య భాగం కొంచెం ఎక్కువ కుట్లు లేకుండా కొంచెం పెద్దగా ఉంటది. అది క్లైమాక్స్. అదొక్కటి బావుంటది కొంచెం పడుకోవడానికి బొంత మీద అంతే. మిగతాదంతా కూడా గుచ్చుతా ఉంటది మధ్యలో. అది పరిస్థితి. సో, ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ ఆర్ యావరేజ్. సాంగ్స్ అంటే అంత గొప్పగా ఏం లేవు పాటలైతే. అది బేసిక్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాని మనం తీస్తున్నప్పుడు ఈ సినిమా కేవలం ఆహ్, తమిళనాడులో మాత్రమే కాదు, తెలుగు సినిమా అయినట్టయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వేరే స్టేట్స్‌లో, వేరే లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ చేస్తామన్నప్పుడు డెఫినిట్‌గా ఆ పాటల మీద చాలా కాన్సంట్రేట్ చేయాలి. చాలా ఫోకస్ చేయాలి. ఆ ట్యూన్స్ మీద గాని, ఆ లిరిక్స్ మీద గాని. బట్ చాలా వరకు తమిళ సినిమాల్లో ఈ పాటల మీద, లిరిక్స్ మీద, ట్యూన్స్ మీద కూడా కాన్సంట్రేషన్ ఉండదు. ట్యూన్ కంప్లీట్ తమిళ్ స్టైల్ ఉంటది. ఆ న్యూట్రల్ ట్యూన్ ఉండదు. ఇప్పుడు 'హుకుమ్' సాంగ్ ఉంది. 'హుకుమ్' సాంగ్ ట్యూన్ అనేది న్యూట్రల్ ట్యూన్. అందరికీ సూట్ అవుతదది. ఇంతకుముందు 'ఏఆర్ రెహమాన్' గారివే ఎన్నో పాటలొచ్చినియి. మనం ఎన్నో విన్నాము ఆయన ట్యూన్స్‌లో. అవన్నీ కూడా అంటే అందరికీ సూట్ అయ్యే ట్యూన్స్ అనమాట. యూనివర్సల్ ట్యూన్స్. అవి చాలా బావుంటాయి. అండ్ అప్పుడు లిరిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్ కుదురుతాయి. ఈ పాటలకేంటంటే ఆ లిరిక్స్ కుదరవు. అవి తమిళ్ లిరిక్స్ అయితేనే కుదురుతాయి ఆ ట్యూన్. అలా కడుతుంటారు. దానికి తెలుగు లిరిక్స్‌లో పాటలు పెడుతుంటే అదేమో అదేదో ఆహ్, సీ ఒక హాఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక ర్యాపర్ పాడిన పాటల్లా ఉంటుంటాయి. సో, అదొక ప్రాబ్లమ్ ఉందనమాట. సో, అందువల్ల అయి అంత యాప్ట్ గావు. అదంత వినసొంపుగా ఉండవు. సెట్ గావు. అది ప్రాబ్లమ్. అండ్ ఇంక బీజీఎం విషయానికొచ్చినట్టయితే డెఫినిట్‌గా బీజీఎం ఇంపాక్టెడ్ మూవీ సో మచ్ ఇన్ నెగెటివ్ వే. అది ప్రాబ్లమ్. బీజీఎం అయితే మాత్రం చాలా వరకు దెబ్బేసిందనే జెప్పాలి. ఏఆర్ రెహమాన్ గారు చాలా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. బట్ స్టిల్ అది ప్రాబ్లమే అయింది అక్కడ ఓవరాల్‌గా మూవీకి. సో, అది. సో, ఓవరాల్‌గా మూవీ అయితే జస్ట్ ఓకే. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ 'థగ్ లైఫ్' మూవీ గురించి చెప్పాలంటే లైఫ్ ఉంది, తగ్గు ఉంది. కాకపోతే ఈ రెండిటిని కలిపిన మూవ్‌మెంట్స్ మాత్రం సినిమాలో పెద్ద ఎక్కువగా కనపడవు. సో,
దేర్ ఈస్ నో థగ్ లైఫ్, ఓన్లీ థగ్ అండ్ ఓన్లీ లైఫ్. అది సిట్యుయేషన్. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.9 అవుట్ ఆఫ్ 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో స్మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై బై.